అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమయమ్మ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొన్ని 1980s నుంచి 1990s నుంచి 2000 వరకు వచ్చే కొన్ని ఫొటోస్ అయితే చూసి వాటి యొక్క మెమరీస్ అయితే మాత్రం ఇలా ఎంతమందికి గుర్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక ఇది గుర్తుందా అండి, ఇది ఒక పోస్ట్ కార్డ్ వేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళం. అలాగే ఇంకా క్యాసెట్ దొరికితే దాని రీల్ ఊడిపోతే మమ్మీ ఎక్కడ తంతదా, డాడీ ఎక్కడ తంతాడా అని భయపడిపోయేవాళ్ళం. అప్పుల్లో డ్రింకులు అంటారా ఇంకా చూడాల్సిందే. అందుమీద మూత తీసేసి దాన్ని బాగా సొట్ట పెట్టేసి చక్రంలాగా తీసుకొని ఆడుకునేవాళ్ళం. ఇంకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఐస్ తింటుంటే, గడ్డగట్టి ఐస్ తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదండి. ఇంకా వస్తూనే ఉంటాయి ఫొటోస్ చాలా వరకు. ఇంక ఇదైతే మాత్రం చూడటానికి సిగరెట్ అనుకుంటారు, కానీ ఇది సిగరెట్ కాదు, ఒక చాక్లెట్ టైపు. ఇంకా ఫైనల్గా ఇంట్లో ఉన్నప్పుడు పీసి మిఠాయి కొనకపోతే గేటు దబా ఊపీసి కింద పడి ఏడ్చి మరి ఈ పీసి మిఠాయిని కొనుక్కున్న రోజులు కూడా చాలా మెమరబుల్గా ఉంటాయి కదా. ఇది ఇంకైతే మాత్రం ఇది అజ్మోలా. అసలు ఇది టేస్టే చాలా డిఫరెంట్, అసలు అది ఏంటో తెలీదు. బట్ అప్పుడులో ఈ ప్యాకెట్ కనిపించగానే కొనుక్కోవాలి, తినేయాలి. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి వాటర్ బాటిల్లో కూలింగ్ వాటర్ పోసుకొని వెళ్తే అసలు ఆ కూలింగ్ తగ్గకుండా ఉండే బాటిల్ చాలా ఎమ్మీగా ఉంటుంది కదా టేస్ట్ వాటర్. ఇంకపోతే కిల్లి బిళ్ళలు, ఒక షాప్కి వెళ్ళి పావలా ఇచ్చి 5 బిళ్ళలు ఇవ్వండి అంటే దాంట్లో 4-5 రకాలు ఇచ్చేవారు కిల్లి బిళ్ళలు. నారింజ మిఠాయిలు కూడా ఉండేవి, కానీ నిజంగా దీని టేస్ట్ మళ్ళీ తిరిగి రావు కదా. ఇంకా చక్రాలు, ఇదైతే ఆడి తిప్పి మొత్తానికి చివరగా నోట్లో పెట్టుకొని పరా నవ్వలేసి మింగేస్తాం. మళ్ళీ కొనుక్కోవటం, మళ్ళీ అదొక ఇంకా చాలా కలెక్షన్స్ అయితే చాక్లెట్స్, కోన్ ఐస్ క్రీమ్స్, టైగర్ బిస్కెట్ ప్యాకెట్. ఎంతమందికి టైగర్ బిస్కెట్ ప్యాకెట్ గుర్తుందండి? అప్పుల్లో 2 రూపాయలు ఇచ్చినా కూడా ఈ టైగర్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేది. ఇంక ఇప్పుడు కూడా వస్తుంది, కానీ అప్పుడున్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ దొరికేది కాదు కదా. ఇంకా మన రోడ్డు మీద వెళ్తూ ఆ సౌండ్ గంట మోగించుకుంటూ వెళ్తుంటే ఐస్ క్రీమ్ ఇచ్చి, కోన్ ఐస్ క్రీమ్ దీనికి మళ్ళీ కిస్మిస్ పెట్టి మరీ ఇచ్చేవాళ్ళు. ఆ టేస్టే వేరే లెవెల్. ఇకపోతే సేమియా ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్కి అయితే చెప్పక్కర్లేదు, దీంట్లో వైట్ కలర్, ఎల్లో, ఆరెంజ్ కలర్ ఇవి తినేటప్పుడు కూడా నాలిక రంగురంగులుగా మారితే తినేసి ఎంజాయ్ చేసేసి చక్కగా అద్దం దగ్గరికి వెళ్ళి నీ నాలుక ఏ రంగు వచ్చింది, నా నాలుక ఏ రంగు వచ్చిందని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా అటు వెళ్తే కొంతమంది డబ్బాల్లో తీసుకొచ్చిన ఐస్ క్రీమ్. ఇదైతే మాత్రం ఆ కప్పు మీద పెట్టేటప్పుడు టపా కొట్టి మరీ పెట్టేవారు ఐస్ క్రీమ్. ఇంకా ఫైనల్గా బాల్ ఐస్ క్రీమ్. ఇప్పటికీ మా డాడీ అయితే మాత్రం చిన్నప్పుడు బాల్ ఐస్ క్రీమ్ తిన్నావు కదా, బాల్ ఐస్ క్రీమ్ తిన్నావు కదా ఇప్పటికీ ఎక్కిరిస్తారు. ఎందుకంటే అప్పుడు అది ట్రెండింగ్ కాకపోతే. ఈ బండి మీద తీసుకొచ్చి కలర్ ఐస్ క్రీమ్లు అయితే మాత్రం నిజంగా స్కూల్ దగ్గర తీసుకొచ్చి లంచ్ బ్రేక్లో వచ్చి కొడుతుంటే వెళ్ళి ఎగబడి తినేది సూపర్. ఇంకా ఇదైతే బూమర్, వీళ్ళందరికీ తెలుసు. బిగ్ బబుల్ బూమర్ అనేది చాలా ఫేమస్. బూమర్ అనే యాడ్ కూడా వచ్చేది కదా. ఇంక ఈవినింగ్ పూట ఇంటికి వెళ్ళేటప్పుడు చాలామంది లాటరీ టికెట్లు కొనే ఉంటారు. మీలో ఎంతమందికి ఏమొచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు ఈ లాటరీ పిచ్చి చాలామందికి అయితే ఉంటుంది కదండి. ఇంకా చిన్న చక్రం, ఇది నొక్కగానే బాల్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, అదొక టైపు ఆట. ఎందుకంటే అది బాల్ తిరుగుతుంటే ఏదో మనం గెలిచేస్తున్నట్లు ఆనందం. ఇంకా ఫైనల్ వీడియో గేమ్స్ అయితే అసలు ఇది నొక్కుతుంటే సంథింగ్ మధ్యలో ఒక వెళ్తూనే ఉంటుంది కొడుతుంది. ఇదైతే మా తమ్ముడికి నాకు తెలిసి 3rd ఇయర్ అప్పుడో 4th ఇయర్ అప్పుడో గిఫ్ట్ అయితే ఇచ్చాను నేను. అప్పుడులో స్కూల్కి వెళ్ళినప్పుడు కంపాస్ బాక్స్ లేకపోతే ఎలాగా, నటరాజ్ కంపాస్ బాక్స్ అయితే ప్రతి ఒక్కరి బ్యాగ్లో కంపల్సరీ ఉండాల్సిందే. డివైడర్, స్క్వేరు, కంపాస్ అని చాలా చేసేవాళ్ళం కదా. ఇంకా గొట్టాలు కొనుక్కొని, గొట్టాలు ఏపినా కొనుక్కున్న చేతికి 5 గొట్టాలు పెట్టుకొని ఏదో మనం ఏదో సాధించామని చెప్పేసి ఎగ్జైట్ అయిపోయి ఆ గొట్టాలు కొనుక్కొని తింటుంటే చాలా ఉత్సాహంగా ఉండేది. అప్పుడులో గేమ్స్ ఆడాలన్నా కూడా క్యారమ్ బోర్డ్ నెంబర్ 1 పొజిషన్ అండి. దీంట్లో కూడా బెట్టింగ్ వేసుకొని మరి ఇద్దరు ఒకవైపు ఉంటారు, డబ్బులు పెట్టుకొని మరి 6 రోజులు కూడా ఉంటాయి. చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఆల్మోస్ట్ మా డాడీ అయితే బోర్లో పడుకున్నప్పుడు నేను ఇలా ఎక్కి తొక్కేదాన్ని, బాడీ కొంచెం ప్రెషర్ కోసం అనేది, రిలాక్సేషన్ కోసం. ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే దీపావళి వచ్చిందంటే మాత్రం గన్నలో పెట్టాల్సిన ఇవి రీల్స్ ప్లస్ పాము బిళ్ళలు. ఈ పాము బిళ్ళలు ఎక్కువ పోసేసి కాలుస్తుంటాయి, ఇలా పైకి వెళ్ళిపోతుంటే ఆ ఎగ్జైట్మెంటే వేరు. ఇంకా గోళీలు అంటారా, నీ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయి అని కొట్టుకొని ఆ గోళీలు ఆట తెగ ఆడేసేవాళ్ళు కదా. అసలు ఆడేటప్పుడు కూడా ఒక సర్కిల్ వేసి సర్కిల్లో గోళీస్ పెట్టి మరీ కొట్టేవాళ్ళం. అలాగే గేమ్స్, నోకియా ఫోన్స్ కానీ, ఈ డిస్క్లు కానీ అప్పుడులో సినిమా చూడటం చాలా బాగుండే. ఇంకా పోతే 5 కప్స్ తీసుకొని కలర్ చేసుకొని దాన్ని ఇలా ఆడుకుంటూ చూసుకుంటూ రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అనుకొని కలర్ విచ్ కలర్ డూ యూ లైక్ అని చెప్పేసి ఆడుకునేవాళ్ళం. ఇంకా స్కేల్స్, చాక్లెట్ కవర్స్ కానీ, స్పీకర్స్ కానీ, జిరాక్స్ అదే కార్బన్ పేపర్, అది ఎంతమందికి గుర్తుందండి? కార్బన్ పేపర్ ఇప్పటికీ యూస్ చేస్తారు, బట్ అప్పుడులో మాత్రం మనం ఏదైనా రాయాలంటే పేపర్ కింద పెట్టి రాసుకునేవాళ్ళం. ఇంకా స్టిక్కరింగ్స్ అయితే ఎవరు మర్చిపోయేవారు కాదు. ప్రతి ఒక్క బుక్కి అట్ట వేసిన తర్వాత స్టిక్కర్ రాసుకొని దానిపైన మన పేరు రాసుకోవాలి. ఏదో పెద్ద గనక
శుభకార్యంలాగా. ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే గ్రీటింగ్ కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే. గ్రీటింగ్ కార్డ్ లేకుండా నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారా, నీకు ఇచ్చారా, నాకు ఇచ్చారా, నాకు ఇన్ని గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి అని చెప్పి మురిసిపోయే వాళ్ళం. ఇంకా పాటల పుస్తకం ఏదో పెద్ద సంగీతం నేర్చుకుని సంగీత గానకురల్లాగా ఆ బుక్ పట్టుకొని తెగ పాడేసేవాళ్ళం కదా. ఆ పుస్తకం కూడా అప్పుడు కూడా రూ. 10 ఉండేది. ఇంకా ఫైనల్గా సండే వచ్చే ప్రోగ్రామ్ శక్తిమాన్. ఇలా ఈ ప్రోగ్రామ్ చూసి చాలామంది పిల్లలు నాకు పవర్స్ వచ్చాయని చెప్పేసి పైనుంచి దూకిపోయి చాలా వింత వింత చేష్టలు అయితే చేసేవారు. ఇంకా మనకు వచ్చే టీవీ యాంటీనా. అసలు ఈ యాంటీనాని తిప్పుతుంటే టీవీ వస్తుందా లేదో అనే రకరకాల ప్రయత్నాలు అయితే చేసేవారు. అప్పుడులో టీవీ రావడం అంటే గొప్ప విషయం. ఇంకా దీన్ని అయితే కొంతమంది గుడ్లు అంటారు, కొంతమంది అంటే సోంపు గుడ్లు అంటారు, సోంపు బిళ్ళలు అంటారు, రకరకాలుగా ఉండేది. కానీ కలర్ లెక్క పెట్టుకొని మరి తినేవాళ్ళం. ఇంకా టీవీ అంటారా, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసుకొని కార్టూన్ వస్తుంటే టప్ 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 బటన్ నొక్కి మీద తిప్పేవాళ్ళం. అప్పుడులో 1990స్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉందంటే అబ్బో ఈ ఇంట్లో గొప్ప రిచ్. అయితే ఆడపిల్లలు ఉన్నా కూడా ఈ ల్యాండ్లైన్ ఉందంటే కొంచెం కష్టమే. ఇంకా కెమెరాలోకి రీల్ ఎంతమంది తెలుసండి. ఈ ఫోటో తీసిన తర్వాత ఈ రీల్ కడిగి ఇవ్వడానికి ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసేవాళ్ళం. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ రేగ్గాయ బుట్టలు అయితే మాత్రం అవి కాయలు ఏంటో నాకు ఐడియా లేదు, బట్ రేగ్గాయలు అయితే మాత్రం ఫ్రీక్వెంట్గా, అలాగే బత్తాకాయలు కూడా కట్ చేసి ఉప్పు కారం పెట్టి ఇచ్చేవారు. అప్పుడులో పావల రూ. 20 10 పైసలు అనుకొని అసలు పట్టుకొని తెగ ఎగ్జైట్ అయిపోయి అమ్మ మా మమ్మీ నాకు పావల ఇచ్చింది 10 పైసలు ఇచ్చారని ఎగ్జైట్ అయ్యేవారు. ఇంకా ఫైనల్గా బొట్టులు అయితే మాత్రం ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నాం, కానీ ప్రతిరోజు యూనిఫామే కాబట్టి బొట్టులు చాలా తక్కువ నేను యూజ్ చేసింది. ఇంకా ఆశా చాక్లెట్, అబ్బా పావల ఇస్తే చాలు ఆశా చాక్లెట్ వచ్చేదని. ఆశా చాక్లెట్కి పాట కూడా ఉండేది, తెగ తినేవాళ్ళం ఆశా చాక్లెట్. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా బిగ్ బబుల్ అంటే చాలా పెద్ద బబుల్ గమ్. బూమర్తో పోల్చుకుంటే బిగ్ బబుల్ చాలా పెద్దది. నవ్విలి పెద్ద బెలూన్ చేసి పట్టమని ఊదేవాళ్ళం. ఇంకా పార్లిజీ బిస్కెట్ ప్యాకెట్, టైగర్తో పాటు పార్లిజీ కూడా బాగా ట్రెండింగ్లో ఉండేది. ఇంకా టీ అయితే మాత్రం మా ఇంట్లో ఇచ్చేవారు కాదు, ఎందుకంటే 4 ఇదవుతుందని చెప్పి టీ అస్సలు టీ ఇచ్చేవారు కాదు. ఇంకా బిస్కెట్స్ చాలా తక్కువ. ఇంక ఇది పోతే సాల్ట్ సోడా, స్వీట్ సోడా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కొట్టి టాప్ అని కొట్టి సౌండ్ చేసేస్తే సోడా అనేది టేస్ట్. సమ్మర్లో తెగ తాగేసేవాళ్ళం. ఇంకా 4-5 కూర్చుంటే పిల్లలము రామ్ లక్ష్మణ్ సీత ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఈ ఆట అయితే మాత్రం తెగ ఆడుకునేవాళ్ళం. ఒక మెమరీ అయితే మాత్రం ఇది. మగపిల్లల్లో అయితే మాత్రం చాలా ఇది కర్ర బిల్ల అంటారు, ఇంకా రకరకాల పేర్లు అయితే పిలుస్తారు. దీన్నైతే మాత్రం కొట్టి పైకి ఇసిరేవారు, ఇంచుమించు క్రికెట్ లాగే. ఇంకా కథలు అంటారా, చందమామ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు అని చాలా కథలు అయితే మాత్రం వినేవారు. నానమ్మ తాతయ్యలు అయితే మాత్రం తెగ చెప్పేవారు, అమ్మమ్మలు కూడా. ఇంకా గన్ అంటారా, ఇది వచ్చి టపా 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 రీలు పెట్టి పేలుస్తుంటే ఏదో పెద్ద జేమ్స్ బాండ్ 007 లాగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా ఫ్రెండ్స్. అలాగే పాంబిల్లలు ఇందాక కాల్చినవి, ఇప్పుడు ఇది పెట్టెతో సహా. చాలామంది ఈ పెట్టి తెచ్చుకొని తెగ కాల్చేవాళ్ళు దీపావళికి. ఈ రెయినాల్డ్స్ పెన్, ఈ పెన్ మీద ఉన్న అక్షరాలు చూసారా, దాన్ని మళ్ళీ డిజైన్ చేసి ఇండియా అని చెప్పేసి చెక్కేవాళ్ళం కూడా. ఎంతమందికి గుర్తుంది? అలాగే కలర్ రీఫిల్స్, దీన్ని అయితే ముందుకి వెనక్కి నొక్కుంటూ రెడ్ పెన్, బ్లాక్ పెన్, బ్లూ పెన్, గ్రీన్ పెన్ అని చెప్పేసానికి రకరకాలు రాసేవాళ్ళం. అలాగే ఇంక్ పెన్లో కూడా ఇంక్ పోసి చేతికి ఇంక్ అంటితే ఏదో అంటిపోయినట్లు ఫీల్ అయిపోయేవాళ్ళం. అప్పుడులో బుక్స్ చినిగిపోతే ఏం రాసుకునేవాళ్ళం అండి? కామన్గా దొరికేది గమ్ము. ఎక్కడ చూసినా ఈ గమ్ అనేది కామన్గా ఉండేది, తెచ్చుకొని తెగ పుస్తకాలు రాసేసుకొని అంటించేసుకునేవాళ్ళం. అప్పుడులో ఎవరికి తెలిసినా కూడా సబ్బు అంటే లైఫ్ బాయ్, సర్ఫ్ అంటే నిర్మా. లైఫ్ బాయ్ సబ్బు పాటకి, నిర్మా పౌడర్కి అయితే మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం కదా. ఇంకా వెహికల్స్, బండ్లు అంటారా, నాకైతే పెద్దగా టచ్ లేదు, కానీ నా చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ 20 years చూసింది అయితే మాత్రం స్ప్లెండర్ బైక్ అయితే మాత్రం చూశాను. సుజుకి అనేది మా ఇంట్లో చాలా తక్కువ, కానీ దీని సౌండ్ మాత్రం ఒక రేంజ్లో అయితే మాత్రం వస్తుంది సౌండ్. కానీ ఉత్తరాలు ఏదో అనుకుంటాం, కానీ ఉత్తరాల్లో ఎన్ని ఎమోషన్స్, ఎన్ని ఎక్స్ప్రెషన్స్, ఎంత బాధ అనేది ఉంటుందో. ఒక్క మెసేజ్ చదివినప్పుడు ఎంత ఇది అనిపిస్తుందో. అప్పుడులో ఈ ల్యాండ్లైన్ కూడా చాలా ఫేమస్. గిర్రా 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 తిప్పి ఆ ల్యాండ్లైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అలాగే డెక్, టేప్ రికార్డు, వాక్మెన్, ఇవన్నీ పాటలు వినాలంటే అబ్బో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. అందులో మళ్ళీ పాట వెనక్కి ముందుకు వినాలంటే దాని రీల్ మళ్ళీ ముందు తిప్పి, కానీ ఇది ఒక మంచి అనుభూతి కదండి. దీంట్లో పాట ఎలా వచ్చేదో తెలియదు, అసలు పాటను ఎలా కనిపెట్టారో తెలీదు. ఆ ఫీలే వేరు. క్యాసెట్ని ముందుకి వెనక్కి తిప్పి ఆ రీల్ లాగి పాడు చేసి, చాలామంది తెలియక ఈ రీల్ని పాడు చేసి దెబ్బలు కాసిన రోజులు కూడా ఉంటాయి డాడీ దగ్గర, అంతే కదా ఫ్రెండ్స్. అలాగే ఇవి టెలిస్కోప్స్ కానీ, ఇది మనకి ఎప్పుడైనా సరే వినాయక చవితి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చి తెరపైన బొమ్మ వేసేవారు.
ఆ ఫీలే వేరు. పండగ వచ్చిందంటే చాలు 11వ రోజు అలాగా. ఇంక టీవీలో యాంటీనా కదుపుతుంటే టీవీలో బొమ్మలు రావట్లేదే, దూరదర్శన్ ఎప్పుడొస్తదా, కార్టూన్ ఎప్పుడొస్తదా చూసేవాళ్ళం. అలాగే కిరోసిన్ తెచ్చుకొని కిరోసిన్ పోసి దానికి ఒక ఒత్తు వెలిగించి అప్పుడు కొన్ని ప్లేసెస్‌లో అయితే మాత్రం ఇలాగే ఉండేవారు. లైటు చాలా తక్కువ మందికి కదా! ఇంకా కెమెరా సోనీలో ఫస్ట్ కెమెరా అయితే మాత్రం చాలా మందికి మంచి అనుభవం ఉంటుంది. అప్పుడులో ఫోటో తీసామంటే అమ్మో! మీరు ఫోటో తీసుకున్నారా అని గొప్పగా ఫీల్ అయ్యేనోళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఫైనల్‌గా నోకియా ఫోన్స్ అయితే మాత్రం ఎంతమంది తెలుసండి? నోకియా ఫోన్‌లో కూడా అసలేదో కొద్దిగా రీచార్జ్ చేసుకుంటే టప్‌మని అయిపోయేది. ఒకసారి అనుకోకుండా తెలియక మాట్లాడినందుకే బ్యాలెన్స్ అయిపోయిందని చిత్తక బాదాడు మా డ్యాడీ అయితే మాత్రం. దీంట్లో పాము గేమ్ ఎంతమందికి ఇష్టం? ఊరికే అవుట్ అయిపోతుంటాం. ఇంకా సమ్మర్‌లో మనం ఎక్కడికైనా వెళ్తే తాతయ్యోళ్ళ ఇంట్లో ఖచ్చితంగా నవారు మంచం ఇది అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. దాని మీద పడుకుంటే ఆ ఫీలు, ఆ ఎగ్జైట్‌మెంటే వేరు. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర నేను పైప్ పెడతానికి వెళ్ళినప్పుడు ఈత చెట్టు అయితే మాత్రం ఉండేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఈతకాయ ఒక్కటి పడిపోతే తిందాం కదా అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నిజంగా ఈతకాయ టేస్ట్ అయితే వేరు కదా! చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి ఈ అన్ని మెమరీస్ చూసిన తర్వాత మీకేమైనా మెమరీస్ గుర్తొస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్‌లో తెలియజేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.